వియత్నాం పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ హనోయ్లోని పురాతన బౌద్ధాలయం క్వాన్సు పగోడాను సందర్శించారు. 15వ శతాబ్దం నాటి ఆలయంలో మోదీకి సంప్రదాయ పద్ధతిలో ఘనస్వాగతం లభించింది. ఆలయ అధికారులు మోదీకి ఎర్ర తివాచీ పూలతో స్వాగత ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మోదీ సభా కార్యక్రమం తర్వాత అక్కడి బౌద్ధ భిక్షులు విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు. 1959లో భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ పగోడాను సందర్శించిన అనంతరం తనకు బౌద్ధాలయాన్ని సందర్శించే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేసిన మోదీ 2000 సంవత్సరాల నుంచి భారత్ వియత్నాం అనుబంధం కొనసాగుతోందన్నారు. కొంతమంది యుద్ధం చేయాలనే ఉద్దేశంతో వియత్నాం వస్తే భారతీయులు శాంతి సందేశంతో వచ్చినట్లు పేర్కొన్నారు. భారత్లో బుద్ధుడు తిరిగిన ప్రాంతాలతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో పర్యటించాలని బౌద్ధులను ఆహ్వానించారు. Việt Nam một đất nước đã từng qua